పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్లో అపరాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేటి అంశం మినుము పెసరలో పురుగుల యాజమాన్యం. మినుము పంట తొలి దశలో చిత్తపురుగులు, రసం పీల్చు పురుగులు, తర్వాత దశలో లద్దె పురుగులు మరియు మామిడికాయ మచ్చల పురుగులు నష్టం కలుగజేస్తున్నాయి. తొలి దశలో ఆశించేటువంటి పురుగులు అయినటువంటి చిత్తపురుగులు అలాగే కాండబియ్యగ ఇవి ఎక్కువ నష్టం కలుగజేస్తున్నాయి. చిత్తపురుగులు పైరుపై రెండాకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. పెద్ద పురుగులు సాయంత్రం మరియు రాత్రి వేళలో ఆకులను తిని నష్టపరుస్తాయి. అదే లేత మొక్కలైతే చనిపోతాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అలాగే కాండబియ్యగ కూడా తొలి దశలోనే అనగా మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఎక్కువ నష్టం కలిగజేస్తుంది. భూమికి దగ్గరగా ఉన్నటువంటి కాండంలో ఈ తల్లి ఈగలు గుడ్లను పెట్టి గుడ్ల నుండి వెలువడినటువంటి లార్వాలు కాండంలోని భాగాలను తినివేయడం వల్ల మొక్కలు వాడిపోయి తర్వాత చనిపోతాయి. దీనికి కూడా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందును 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అయితే ఈ కాండబియ్యగ చేనంతా కూడా ఉండకుండా అక్కడక్కడ కొన్ని స్పాట్స్లో మాత్రమే ఉండే అవకాశం కూడా ఉంది. ఇకపోతే తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా తెల్లదోమ, తామర పురుగులు అలాగే పేనుబంక ముఖ్యమైనవి. ఇకపోతే పొగాకు లద్దె పురుగు, ఇది పంట తొలి దశ నుండి చివరి వరకు ఉంటుంది. తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో సుమారు 300 వరకు గుడ్లను సముదాయాలుగా పెడుతున్నాయి. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు ఆకు యొక్క అడుగు భాగంలో చేరి హరిత పదార్థాన్ని గీకి తినడం వల్ల జల్లెడగా మారుతాయి. పెద్ద పురుగులేమో మట్టి బెడ్డల కింద దాగి ఉండి రాత్రి వేళల్లో పైరుకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ముందుగా ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఉంచి పురుగు యొక్క ఉధృతిని ఉనికిని మనం గమనించుకుంటూ ఉండాలి. వేప కషాయం 5% పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టడాన్ని నివారించుకోవచ్చు. గుడ్ల సముదాయాలని పిల్ల పురుగుల ఉన్నటువంటి జల్లెడ ఆకుల్ని ఏరి నాశనం చేయాలి. బ్యాసిల్లస్ తురింజెన్సిస్ ఆధారిత మందులను ఎకరాకు 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. చేలో కనుక బాగా ఎదిగిన లార్వాలు ఉన్నట్టయితే వాటిని విషపు ఎర ఉపయోగించి నివారించుకోవచ్చు. తొలి దశలో లార్వాలు ఉన్నప్పుడు పెరుగుదలను నియంత్రించేటువంటి నోవోల్యూరాన్ లేదా లుఫెన్యూరాన్ వంటి మందులను 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత అవసరాన్ని బట్టి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా అస్ఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సాధారణంగా వరదలు, తుఫానులు, అధిక వర్షాలు ఏర్పడిన తర్వాత ఉండేటువంటి పంటలలో పొగాకు లద్దె పురుగు ఉనికి ఎక్కువగానే ఉంటుంది. గత సంవత్సరం కూడా డిసెంబర్ మాసంలో అలాగే వరి మాగాణుల్లో వేసిన అపరాలలో జనవరిలో పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా గమనించడమైంది. ఈ సంవత్సరం కూడా తుఫాను వచ్చి పంటకు నష్టాలు జరిగింది కాబట్టి అలాగే ప్రస్తుతం ఈ లద్దె పురుగు యొక్క ఉధృతి కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఇకపోతే మామిడికాయ మచ్చల పురుగు, ఇది మొగ్గ, పూత, పిండి దశలో ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఇది పూత దశలో పూలను గూడుగా చేసి లోపల పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడేమో కాయలను దగ్గరగా చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపల గింజలను తినివేయడం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. దీని నివారణకు పూత దశలో తప్పనిసరిగా 5% వేప గింజల కషాయం లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. తర్వాత థయోడికార్బ్ 1 గ్రాము లేదా అస్ఫేట్ 1 గ్రాము లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నావోల్యూరాన్ 1 మిల్లీలీటర్లు లేదా స్పైనసైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు, క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 10-15 రోజుల తర్వాత మందును మార్చి మరొక పర్యాయం పిచికారీ చేయవలసి ఉంటుంది. ఇవి కాక ఇటీవలి కాలంలో శనగపచ్చ పురుగు, ఇంకా మిగతా కాయలను ఆశించేటువంటి పురుగులు, అలాగే కాయలోని గింజల నుంచి రసం పీల్చేటువంటి పురుగులు కూడా ఉధృతం అవుతున్నాయి. సాధారణంగా సిఫార్సు చేయబడిన విత్తన మోతాదు మినుములో, మెట్ట భూమిలో అయితే 8-10 కిలోలు, వరి మాగుండంలో అయితే 16-18 కిలోలు. అదే పెసర తీసుకున్నట్లయితే మెట్ట భూముల్లో 6-8 కిలోలు, వరి మాగాణుల్లో 12-16 కిలోలు సిఫార్సు చేయబడింది. అయితే ఈ మధ్యకాలంలో రైతులు సాధారణంగా సిఫార్సు చేసిన విత్తన మోతాదు కంటే ఎక్కువ మోతాదు వాడటం వల్ల మొక్కల సాంద్రత మరీ ఎక్కువగా పెరిగి చీడపీడల ఉధృతికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా దాగి ఉండే స్వభావం కలిగినటువంటి మచ్చల పురుగు ఉధృతి మరింత ఎక్కువ అవుతుంది. అదేవిధంగా లద్దె పురుగు తాకిడి కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి అధిక సాంద్రత ఉండే పొలాలలో ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
సిఫార్సు చేయబడిన విత్తన మోతాదు మాత్రమే వాడవలసి ఉంటుంది. అదేవిధంగా రైతులు అవసరం ఉన్నా లేకపోయినా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును, అలాగే వాణిజ్య పంటల్లో వాడేటువంటి అపరాలలో సిఫార్సు లేనటువంటి మందులను కూడా అధికంగా వాడటం జరుగుతుంది. కొన్నిసార్లు 80 లేదా 90 రోజుల పంట వ్యవధి ఉన్నటువంటి అపరాలలో 10 పర్యాయాలు పిచికారీ కూడా చేయబడుతుంది. అలాగే మన ప్రాంతంలో సిఫార్సులో లేనటువంటి రకాలను ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా తెచ్చి రైతులు వాడటం వల్ల వాటిలో చీడపీడలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి క్రిమిసంహారక మందులను అవసరమైనంత వరకు మాత్రమే వాడుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతులన్నింటినీ కనుక సక్రమంగా పాటించినట్లయితే తక్కువ పిచికారీలతో, అంటే పురుగు మందుల యొక్క అవశేషాలు లేనటువంటి పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అపరాలలో సహజ శత్రువులైనటువంటి అక్షింతల పురుగులు, సాలీళ్ళు, తూనీగలు, అల్లిరెక్కల పురుగులు మొదలైనటువంటి పరాన్న జీవులు మరియు పరాన్న బుక్కులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడటం వల్ల ఇవన్నీ నశించిపోతాయి. రైతులకు ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి సహజ శత్రువులను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు.